వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పట్టు శారీ అండి. ఇది సెమీ పట్టు శారీకి నేను మొత్తం కూడా కట్ వర్క్ చేసుకున్నానండి. అది ఏ విధంగా చేసుకున్నాను అనేదే ఈరోజు వీడియో అండి. అసలు చాలా బాగుందండి కట్ వర్క్ అయితే. ఇప్పుడు చాలా వరకు బార్డర్స్కి లేస్ వేస్తున్నారు కదా, మనం లేస్ వేసుకునే పని లేకోకుండా ఓన్లీ శారీ పైనే ఈ విధంగా కట్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం కనుక నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ శారీ అండి సెమీ పట్టు శారీ అండి. నేను వచ్చేసి 1500 1800 ఏమో పడిందండి. తీసుకుని కూడా 2 years అవుతుంది. వరలక్ష్మి వ్రతానికి రెడీ చేసుకుందామని చెప్పేసి నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. పర్పుల్ కలరు అలానే లెమన్ ఎల్లో బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం కూడా. ఇప్పుడు దీనికి బార్డరు నేను లేస్ లాగా వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. ఒక కార్డ్బోర్డ్ తీసుకుని 1 రూపీ కాయిన్ కానీ ఏదో ఒకటి కాయిన్ తీసుకుని మనం ఆ విధంగా డ్రా చేసుకోవాలండి. కార్డ్ అయితే మనకి వంగిపోకోకుండా ఉంటుంది, మనం డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంత తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దాన్ని ఈక్వల్గా పెట్టుకోవాలండి. కింద బార్డరు కొంచెం మనకి కింద వదిలేసి ఉంది చూసారండి, అందులో చూసుకుని సరిగ్గా పెట్టుకోవాలి. బార్డర్ ఎక్కడి వరకు అయితే స్టార్ట్ అయిందో అక్కడ వరకు నేను కర్వ్ వచ్చేలాగా చూశానండి. అక్కడికి కర్వ్ వచ్చేలాగా చూసి నేను చూసుకుని డ్రా చేసుకున్నాను. కొంచెం జలుబు చేసిందండి, ఏమీ అనుకోమాకండి. అలా మనం చూసుకుని డ్రా చేసుకోవాలండి. మొత్తం కూడా కట్టు చెంగు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు కూడా మొత్తం డ్రా చేసుకోవాలి. కట్టు చెంగు లోపలికి వెళ్తుంది చూసారండి, అక్కడ నేను డ్రా చేయట్లేదు. ఓన్లీ కట్టు చెంగు కనిపిస్తుంది, బయట నుంచి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వరకే నేను డ్రా చేస్తున్నాను అనమాట. పెన్సిల్తో కానీ దేంతో అయినా డ్రా చేసుకోవచ్చండి. వీడియో బాగా లెందీ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను 2 partsగా అప్లోడ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా చూడండి. మళ్ళీ లైట్ తీసుకోకుండా అందరూ కూడా చూస్తారని ఆశిస్తున్నాను నేను. ఆ విధంగా మొత్తం డ్రా చేసుకున్నానండి. మొత్తం కూడా నేను ఆ పెన్సిల్తో కనిపించలేదని చెప్పేసి వేరే పెన్నుతోటి డ్రా చేసేసుకున్నాను. అది చూపిస్తాను. ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేను ఇదంతా కూడా పెన్నుతో డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ కలరు పర్పుల్ కలర్ కదండి శారీ, ఆ పర్పుల్ కలర్లో నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఆ సిల్క్ థ్రెడ్ తోటి మనం బార్డర్ లాగా ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్కి దారం తీసుకోవాలండి, నార్మల్ నీడిలు. ఆ నీడిల్కి దారం తీసుకుని ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటున్నానండి. నేను కడ్దానా అవన్నీ కూడా కుట్టేటప్పుడు అయితే తీసుకోలేదు, కానీ ఈ చైన్ స్టిచ్కి మాత్రం ఫ్రేమ్ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ కదా, అందుకని చెప్పేసి కొద్దిగా ఫ్రేమ్ పెట్టుకుంటే ఫినిషింగ్ అది నీట్గా బాగా వస్తుందని చెప్పేసి ఫ్రేమ్ పెట్టుకున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది కదండి చైన్ స్టిచ్. మామూలుగా నీడిల్కి కొద్దిగా దారం క్లాత్ తీసుకుని అందులో నుంచి రివర్స్ వేసుకుంటే మనకి వచ్చే టర్న్ తీసుకోవాలండి దారాన్ని. చైన్ స్టిచ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ విధంగా మొత్తం చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. అది సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు, మనం శారీ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే శారీ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఆ విధంగా మొత్తం చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫార్వర్డ్ పెట్టానండి. నేను చైన్ స్టిచ్ అందరికీ వచ్చే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఫార్వర్డ్ పెట్టాను. అయితే లాస్ట్ మనకి కరువు తిరిగే దగ్గర మాత్రం ఒక ప్రొసీజర్ ఉంటుందండి. అలా చేయకపోతే మాత్రం మనకి మగ్గం వర్క్ చేసిన ఫినిషింగ్ అయితే రాదు. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అది ఎలానంటే లాస్ట్ మనకి నీడిలు ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అక్కడికి నీడిల్ని కిందకి దించేసుకోవాలండి. ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. అలా నీడిల్ని కిందకి దించేసుకుని మళ్ళీ అదే చైన్ ఉంది చూసారా, మనం లాస్ట్ ఎక్కడైతే చైన్ ఇచ్చామో ఆ చైన్లో నుంచి
తీసుకోవాలండి నీడిల్ని మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేసుకోవటమేనండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపించేస్తానండి. చూశారు కదండి, మొత్తం కూడా నేను చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసేసానండి. బార్డరు మనకి కింద పైన శారీ కూడా కొంచెం మనం పళ్ళు అదంతా ఉంటుంది కదండి, మొత్తం కూడా స్టిచ్ చేసేసాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. నేను శారీ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నానండి. కట్టిదానా అంటారు కదా, ఆ కట్టిదానా నాకు లైట్గా మ్యాచ్ అయిందండి. చాలా వరకు కొంచెం డల్గా అనిపిస్తుంది వీడియోలో కన్నా, బయటకు అయితే కొంచెం బాగా మ్యాచ్ అయినట్టు కనిపిస్తుందండి. చాలా వెతికానండి, సేమ్ కలర్ బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది అయితే నాకు దొరకలేదు. కానీ మామూలుగా మ్యాచ్ అయిందిలే చూడటానికి అని చెప్పేసి తీసేసుకున్నానండి. నేను కట్టిదానా తీసుకున్నాను. నార్మల్ నీడిల్ తీసుకుని ఆ కట్టిదానాన్ని లోపల సైడ్ అండి, ఇప్పుడు మనం ఇక్కడ చైన్ స్టిచ్ చేసాం కదా, ఈ చైన్ స్టిచ్ లోపల ఈ కట్టిదానాన్ని స్టిచ్ చేసుకోవాలండి. 4 తీసుకోవాలి. 4 తీసుకుని ఈ విధంగా పెట్టుకుని లాస్ట్ బీడ్ దగ్గర దించేసి మళ్ళీ మిడిల్లోకి 4 అంటే మిడిల్ అంటే 2 బీడ్స్ వస్తాయి కదండి, ఆ 2 బీడ్స్ మధ్యలో నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇవేంటంటే బాగా సన్నగాను చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 4 బీడ్స్ తీసుకుంటున్నానండి. కొంచెం లావు ఉండేవి కూడా ఉంటాయి, అవి కనుక అయితే 3 ఆర్ 2 తీసుకోండి. వీడియో ఎక్కడైనా లెందీ అయిందని చెప్పేసి చూడటం మానేయకోకుండా, స్కిప్ చేయకోకుండా మొత్తం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మీ లైక్ కామెంటే నాకు మోటివేటింగ్గా ఉండి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి నేను. ఏంటి అంటే మనకి ఇక్కడ కార్నర్ అనేది కరెక్ట్గా రావాలి కదండి, అందుకని ఇక్కడ థ్రెడ్ కన్నా పైకి వచ్చేలాగా, ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ కన్నా పైకి వచ్చేలాగా బీడ్ తీసుకోవాలండి కట్టిదానా అనేది. అవి తీసుకుని ఇక్కడ దించేసేయాలండి. నీడిల్ అనేది ఇక్కడ దించేసి మళ్ళీ ఇక్కడ నాట్ లాగా వేయాలి. నాట్ అంటేనండి 2 బీడ్స్కి కలిపి ఇలా దించేస్తే మనకి ఇక్కడ నాట్ లాగా అయిపోతుంది. ఈ 2 బీడ్స్ ఇక్కడ 4 బీడ్స్ తీసుకుంటాం కదండి, ఆ 4 బీడ్స్ మధ్యలో అంటే 2 బీడ్స్ దగ్గర అటు ఇటు దింపేస్తే నాట్ లాగా అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ బీడ్ తీసుకుని బీడ్ లాస్ట్ కట్దానాలో నుంచి ఇలా లోపలికి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసేసి అప్పుడు మళ్ళీ ఒక 3 తీసుకోవాలండి. మళ్ళీ మామూలు కంటిన్యూనేనండి. మళ్ళీ వర్క్ అనేది మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. ఎందుకంటే మనకు అక్కడ కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి కదండి, ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి. ఇదిగోండి ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా మనకి ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి కదండి, అందుకోసం నేను ఈ విధంగా చెప్పాను అనమాట. లాస్ట్ ఆ బీడ్లో నుంచి మనం ఎప్పుడైతే ఇది తీస్తామో అప్పుడు మనకి ఇది కర్వ్ అనేది నీట్గా వస్తుందండి. వీడియో ఫుల్గా చూస్తే ఇలాంటి టిప్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటానండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ ఇలా రౌండ్ అంటే ఈ కర్వ్ ఇలా రాకోకుండా మనం మామూలుగా స్టిచ్ చేసేస్తే ఇలా రౌండ్ వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మనకి షేప్ నీట్గా ఉండదు. ఎప్పుడైతే ఈ షేప్ వస్తుందో మనకి అప్పుడే నీట్గా ఉంటుందండి. అదేవిధంగా ఇది మొత్తం కూడా నేను ఈ కట్దానా బీడ్స్ స్టిచ్ చేసేసుకుంటాను. స్టిచ్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపిస్తానండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇది స్టిచ్ చేసేసరికి ఇంకా లుక్ వచ్చేసిందండి. పళ్ళు
ఇది పళ్ళు దగ్గర ఈ విధంగా కార్నర్ వచ్చేలాగా చూశాను. మొత్తం స్టిచ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటిది అనేది చూసేద్దామండి. నెక్స్ట్ స్టిచ్ చేయడానికి నేను సిల్వర్ కలర్ కట్దానా అండి, ఇవి 3 mm ఉంటాయి కట్దానా. అలానే సిల్వర్ కలర్ చెమ్కీస్. నాకు ఇది మొత్తం సిల్వర్ కలర్ కాబట్టి నేను ఇవి సిల్వర్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదంతా గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కలర్వి తీసుకోవచ్చు, మన చాయిస్ అండి అది. ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపించేస్తాను, చూసేయండి. నేను వైట్ కలర్ తీసుకున్నానండి, థ్రెడ్ అనేది నార్మల్ నీడిల్కి. వైట్ కలర్ అయినా ఇందులో కనిపించదు అని తీసుకున్నాను, లేదా మీరు సేమ్ కలర్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ మిడిల్లో ఇలా నీడిల్ని పైకి తీసుకోవాలండి. ఆ తర్వాత ఫస్ట్ చూడండి చెమ్కీ తీసుకోవాలి. ఆ తర్వాత కట్దానా ఉంది కదండి, అలా తీసుకోవాలన్నమాట. నీడిల్కి తీసుకుని ఇక్కడ మనం ఇది ఎంత పొడవు వస్తుందో అంత పొడవు ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మిడిల్ది స్టిచ్ చేసుకున్నాక ఇటు సైడ్ 3 రావాలండి, అలానే ఇటు సైడ్ కూడా 3 రావాలి. చూసారు కదండి, ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 మిడిల్లో ఒకటి, మొత్తం 7 వచ్చాయి. ఒకవేళ మీరు ఈ సర్కిల్ అనేది ఇంకా చిన్నది తీసుకున్నారనుకోండి, ఇది అనేది అప్పుడు మీకు 5 అయినా రావచ్చు. నేను తీసుకున్న దానికి దీనికి 5 తీసుకుంటే బాగా చిన్నగా అనిపిస్తుంది ఫ్లవర్ అనేది, హాఫ్ ఫ్లవర్ లాగా. అందుకని చెప్పేసి నేను 7 తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా స్టిచ్ చేసేసుకుందామండి. మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపించేస్తానండి నేను. చూశారు కదండి, మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసాను. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే వీడియో ఇప్పటికే లెందీ అయిపోయింది. ఇంకా ప్రొసీజర్ మొత్తం చూపిస్తే కనుక ఇంకా లెందీ అయిపోతుంది, 25 minutes వరకు వస్తుందండి. అంత పెద్ద వీడియో అనేసరికి ఎవరో చూడరు కాబట్టి నేను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. ఇది చూసిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఆ వీడియో కూడా చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. అలానే నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.